తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పాడు, యేసయ్య కూడా పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడు దైవత్వములో ఒకడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు దైవత్వములో ఒక వ్యక్తి, పరిపూర్ణమైన వ్యక్తి అయి ఉన్నాడు. ఎలాగైతే యేసుక్రీస్తు దైవత్వం యొక్క పరిపూర్ణత కలిగి ఉన్న సశరీరుడై ఈ భూమి మీద నివసించాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిపూర్ణమైన దైవత్వము కలిగిన వేరొక వ్యక్తి అయి ఉన్నాడు. కానీ ఆయన తండ్రి అయిన దేవునితో కలిసి, కానీ ఆయన యేసుక్రీస్తుతో కలిసి ఏకమై ఉన్నాడు. దేవుడే దేవుడే దేవుడే. తండ్రి అయిన దేవుడు ఇంత విశ్లేషిస్తూ ఉన్నప్పుడు, వివరిస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ఇంత ఎక్కువగా వివరిస్తూ ఉన్నప్పుడు సంఘములో పరిశుద్ధాత్మ దేవుని నామాన్ని బట్టే చీలిక ఏర్పడి, పరిశుద్ధాత్మని బట్టే వేరొక భాగముగా సంఘం అయిపోయి, నో మాకు వద్దు, మాకు నచ్చదు, పరిశుద్ధాత్మ దేవుని గురించి ఏదైతే మాకు ఇష్టం లేదు, మేము పక్కకి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మని యొక్క శక్తి, బాప్తిస్మము, అభిషేకము అవి ఇవంటే మేము పక్కకి వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి భాషలు, ప్రవచనాలు, ఆ వరాలు, ఈ వరాలు అంటే పక్కకి వెళ్ళిపోతాం అని ఇలాంటి డివిజన్స్ చాలా చాలా బాధాకరమైనవి. ఇవి దేవుడు కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయనివి.